ఢిల్లీలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది. ఈ నెల 11న ఇచ్చినటువంటి తీర్పును ఈ మేరకు సవరించింది. వీధి కుక్కలను షెల్టర్లలో శాశ్వతంగా ఉండరాదని, ఇక ర్యాబీస్ ఉన్న కుక్కలకు మాత్రమే షెల్టర్ జోన్లో ఉంచాలని తెలియజేసింది. అన్ని రాష్ట్రాల సీఎస్లకు ఈ మేరకు నోటీసులను జారీ చేసింది. వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టరాదని ఆదేశించింది. రైట్, బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక తీర్పును సవరించింది. వీధి కుక్కలకు వ్యాక్సిన్ వేయాలని ఆదేశించింది. ఈ నెల 11న ఇచ్చినటువంటి తీర్పును ఈ మేరకు సవరించి వీధి కుక్కలను షెల్టర్లో శాశ్వతంగా ఉంచరాదని, ర్యాబీస్ ఉన్నటువంటి కుక్కలను మాత్రమే షెల్టర్ జోన్లో ఉంచాలని తెలియజేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు. కళా, చెప్పండి. ఇదివరకే చూసాం దాదాపుగా ఢిల్లీలో 100కు పైగా ఉన్నటువంటి కేసులు నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. చాలా మంది కూడా పెట్ లవర్స్ కూడా ఇది దారుణం అని చెప్పేస్తూ వారి యొక్క బాధను ఎక్స్ వేదిక కానీ తదితర సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పును సవరించింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? సాయి, దాదాపు ఏదైతే ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. మనకు గత 11వ తేదీన ఏదైతే అంటే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రస్తుతము అప్పటి నుంచి కూడా అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అనుకోవచ్చు, ఎవరైతే డాగ్స్ లవర్స్ అనుకోవచ్చు, పలువురు కూడా సోషల్ మీడియా వేదిక కూడా వారి వాదనలు వినిపిస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు తీర్పుది జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, మరి జస్టిస్ ఎస్వి అంజీరియాలతో కూడినటువంటి ఏదైతే ధర్మాసనము ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే డాగ్ లవర్స్కి కానీ డాగ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఉత్తర్వులను జారీ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఇప్పటి వరకు ఓన్లీ ఇక్కడ మనకు ఢిల్లీలో మాత్రమే కుక్కలు మాత్రమే, గత కొన్ని రోజుల నుంచి కూడా చిన్న చిన్న పిల్లలు దాదాపు ఒక 35 లక్షల మంది పిల్లలు కూడా ఇక్కడ డాగ్స్ అంటే ఏదైతే కుక్క కాటు గురైనటువంటిది అనుకోవచ్చు. తర్వాత హాస్పిటల్స్లో కూడా అడ్మిట్ అయినటువంటిది ఏదైతే సుమోటోగా తీసుకొని దీనిని విచారించినటువంటి సందర్భం. ఇలాంటి దానికి 11వ తేదీన కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడము. ఎందుకంటే డాగ్స్ని షెల్టర్స్కి తీసుకెళ్లాలి అన్నటువంటి తీర్పు ఇవ్వడము. అప్పటి నుంచి కూడా ఎన్జిఓస్ కానీ తర్వాత డాగ్స్ లవర్స్ కానీ మొత్తం అంతా కూడా దీనిపై కూడా అంటే సోషల్ మీడియా వేదికగా అనుకోవచ్చు, సెలబ్రిటీస్ కూడా ఇక్కడ ఏడుస్తూ వీడియోలను కూడా మనం చూసాం. దీనికి సంబంధించినటువంటి తీర్పు మాత్రము ఏదైతే డాగ్స్ని షెల్టర్స్కి అంటే అక్కడ అంటే పట్టుకొని వెళ్ళే విధంగా కాకుండా ఏదైతే డాగ్స్కి పెట్టేటటువంటి ఫుడ్ను బయట అంటే చాలామంది కూడా బయట అంతా కూడా ఫుడ్ను కూడా వాటికి పెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తుంటాం. అలాంటిది మాత్రము ఫుడ్ పెట్టరాదు అన్నటువంటిది ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఎన్జిఓస్కి మాత్రము ఇలాంటిది డాగ్స్కి సంబంధించినటువంటిది 25,000 రూపాయలు తర్వాత 2 లక్షలు జమ చేయాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి ఇక్కడ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కుక్కలకు సంబంధించినటువంటిది వీటికి రేబీస్కి సంబంధించినటువంటి ఏదైతే టీకా వేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా అన్ని కుక్కలను కూడా షెల్టర్స్కి తరలించాలంటే కూడా చాలా కష్టము. కానీ ఉన్నటువంటిది కొన్నిటిని మాత్రమే తరలించడము, మరికొన్నిటికి మాత్రము ఏదైతే వాటికి సంబంధించినటువంటి టీకా వేయడము వంటి
చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే ఇక్కడ డాగ్స్ లవర్స్ కి మాత్రం ఎవరైతే కుక్కలకు బయట ఫుడ్ పెట్టేటటువంటి వాళ్ళు అనుకోవచ్చు, తర్వాత వాటిని ప్రత్యేక ప్రదేశాల్లో కూడా తీసుకునేటటువంటి ఏదైతే చేస్తూ ఉంటారో వీరందరికీ కూడా కొన్ని అంటే దాదాపు 25,000 రూపాయల జరిమానా అలాంటి కన్నా చేశారు అంటే మాత్రం 25,000 రూపాయల జరిమానా, తర్వాత లేదంటే 2 లక్షల రూపాయల జరిమానా కూడా ఉంటుంది అన్నటువంటిది కూడా ఒక మధ్యంతరంలో ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై కూడా కొంతమంది ఎన్జిఓస్ కూడా ఇక్కడ అంటే దీనికి సంబంధించినటువంటి సోషల్ మీడియా వేదిక కూడా వాళ్ళ వాదనలు చాలా మంది కూడా డిబేట్లు కూడా చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. మరొకసారి దీనికి సంబంధించినటువంటిది 8 వారాల్లోగా దీనికి సంబంధించినటువంటిది ఒక ప్రత్యేకంగా కూడా దీనిపై విచారణ కూడా జరిగేటటువంటిది కూడా ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది 3 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనము ఈ ఆదేశాలు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. సాయి రైట్. అయితే చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా డాగ్ లవర్స్ ఏమైనా కాస్త ఊరట చెందినటువంటి అంశం ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే దాదాపుగా చూసుకున్నట్టయితే ఇలా షెల్టర్స్కి తరలించడం ముఖ్యంగా ఇలా షెల్టర్స్కి తరలించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మీరు అన్నట్టుగా సోషల్ మీడియా వేదిక చాలా మంది కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే సెలబ్రిటీలు కూడా ఇది తప్పు పట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ సవరణతోనైనా కాస్త ఉపశమనం కలిగిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైతే గత 11వ తేదీన సుప్రీంకోర్టు ఏదైతే డాగ్స్ కి సంబంధించినటువంటి కేసు ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పటి నుంచి ఢిల్లీలో చాలా మటుకు మనకు 6-7 అంటే ఏదైతే సాయంత్రం 6 నుంచి 7 టైంలో కానీ చాలా మంది డాగ్స్ ని పట్టుకొని వెళ్ళేటటువంటి దృశ్యాలను మేము చూసేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ 11వ తేదీ నుంచి ఏదైతే సుప్రీంకోర్టు వాదనలు జరిగినప్పటి నుంచి కూడా చాలా మంది డాగ్స్ ని బయటకు తీసుకురాకుండా అంటే వాళ్ళ గార్డెన్స్ లోని ఇప్పుడు నా వెనకాల కనిపించేటటువంటి ఏదైతే గార్డెన్ ఉందో ఇలాంటి గార్డెన్స్ ఇక్కడ అంతా కనపడుతుంది. లోపల మాత్రమే తిప్పుకొని వాటిని లోపల షెల్టర్స్ ని పెట్టేటటువంటి ప్లేసెస్ ఇలాగే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనకి వీధుల్లో కూడా ఎక్కువగా డాగ్స్ కనపడలేదు. కానీ ఎప్పుడైతే నార్మల్గా వీధుల్లో తిరిగేటటువంటి కుక్కల్ని మాత్రం తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. చాలా మంది ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా ఆ ఫుడ్ పెట్టడం కూడా స్టాప్ చేశారు. కానీ మరొకసారి ఏదైతే ఇక్కడ కీలకంగా కొన్ని మార్పులతో ఈరోజు ఏదైతే విడుదల అంటే ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దీనితో కొంత ఊరటనిచ్చినటువంటి అంశం ఏంటి అంటే అన్ని డాగ్స్ ని కూడా పట్టుకొని వెళ్లే విధంగా కాకుండా వాటికి కొంత టీకా ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ చెప్పడం ఒకటి. ఆ తర్వాత అంటే దీనికి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతే మాత్రం వాటిపై ఏదైతే చర్యలు తీసుకుంటామని చెప్పారో కానీ కొంతమంది మాత్రం సెలబ్రిటీస్ వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకునేటటువంటి డాగ్స్ అనుకోవచ్చు. తర్వాత చాలా డాగ్స్ ని అక్కడికి డాగ్ షెల్టర్స్ కి పట్టుకోకుండా కొన్నిటిని మాత్రమే తీసుకుని వెళ్లే విధంగా ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు కొంత ఊరటనిస్తుందని చెప్పవచ్చు. మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం కొంత వెయిట్ చేయాలి. సాయి. రైట్, థ్యాంక్ యూ కళ.